ओम शांति। फिब्रवरी पत्र पुष्प रतन मोहिनी दादी जी। प्राण प्यारे अव्यक्त मूर्त माता पिता बाप दादा को अति स्नेही సదా ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమత్ యొక్క వాతావరణాన్ని తయారు చేసే ఎగ్జాంపుల్ స్వరూప్ నిమిత్త టీచర్స్ సహోదరులు మరియు దేశ విదేశాలలోని పరమాత్మ కంటి రత్నాలైన బ్రాహ్మణ కులభూషణ్ సహోదర సహోదరులందరూ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. జనవరి మాసంలో అందరూ చాలా మంచిగా తపస్సు చేశారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మ బాబా సమానం సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఈ లక్ష్యం ఉంచుకొని ప్రకృతి సహితంగా పూర్తి విశ్వానికి శాంతి మరియు శక్తి యొక్క సకాష్నిచ్చే సేవ కూడా చేశారు. వర్తమాన సమయం అనుసారం ఇప్పుడు మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా మనస్సును శక్తిశాలిగా చేసుకొని మనస్సు ద్వారా విశ్వ కళ్యాణం యొక్క బేహద్దు సేవ చేయాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఏ సేవలోనైనా సఫలత అనగా విజయం పొందటానికి ఆధారం మీ పిల్లల ఐకమత్యము మరియు ఏకాగ్రత. ఇప్పుడు భిన్నత్వాన్ని ఇముడ్చుకొని ఐక్యతతో ఒకరికొకరు సమీపంగా రావాలి. ఏకమత్ యొక్క వాతావరణాన్ని తయారు చేయాలి. దీని కొరకు ఇముడ్చుకునే శక్తి తాబేలులాగా ధారణ చేయాలి. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉంటే కూడా ఒక్కటే. ఎందుకంటే ఈ ఏకత యొక్క వైబ్రేషన్సే విశ్వంలో ఒకే ధర్మము ఒకే రాజ్యం యొక్క స్థాపన చేస్తుంది. మధురమైన బాబా యొక్క విశేషమైన ఇషారా అనగా సూచన. ఇప్పుడు ఏకాంత వాసీలు అంతర్ముఖీలు కండి. కొద్దిమంది పిల్లలకు ఏకాంతం ఇష్టం ఉండదు. సంఘటనలో అందరితో ఉండడము, నవ్వడము, మాట్లాడడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇది బాహ్యముఖత. అయితే ఇలాంటి సమయం రాబోతోంది. ఏవైతే ఆకర్షణలు ఉన్నాయో ఆ సర్వ ఆకర్షణల వైబ్రేషన్స్ నుండి అంతర్ముఖి అయ్యే అభ్యాసమే పనికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వానప్రస్థలోకి వెళ్ళే సమయం. వానప్రస్థీలు సదా ఏకాంతంలో స్మరణ చేస్తూ ఉంటారు. మీరందరూ బేహద్దు వానప్రస్థి పిల్లలు. సదా ఒక్కరి అంతిమంలో అనగా నిరంతరం ఏకాంతంలో స్మృతి స్వరూపులుగా ఉండాలి. ఎంత సేవ యొక్క హల్చల్లోకి వస్తారో అంత బిల్కుల్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళే అభ్యాసం చేయాలి. అనగా అంతర్ముఖిగా, అంటే తాబేల్లాగా కావాలి. ఇముడ్చుకునే శక్తి. ఎప్పుడు సమయం లభిస్తుందో ఒకేసారి 1 గంట అరగంట సమయం లభించలేదు అంటే మధ్య మధ్యలో సమయం తీసి 5 నిమిషాలైనా సాగరం యొక్క లోతులలోకి వెళ్ళాలి. దీని ద్వారానే సంకల్పాలకు బ్రేక్ వేయగలరు. తర్వాత శబ్దంలోకి రావడం మంచిగా అనిపించదు. ఇలా అలవాటైన తర్వాత ఎప్పుడూ బాప్దాదా నా ప్రతి బిడ్డ ఏకర శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనదారి, ఏకాంతవాసి, అశరీరి, ఏకతా స్థాపక్, ఏక్ నామీ ఎకానమీ యొక్క అవతార్ ఒక్కరికి ప్రియంగా అయి ఏకాంత ప్రియులుగా కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ విధమైన అటెన్షన్ ఉంచి తీవ్ర పురుషార్థం చేస్తున్నారు కదా. సమయానుసారం బాబా యొక్క ప్రతి బ్రాహ్మణ పిల్లల దగ్గర ఇప్పుడు శ్రేష్ఠ స్థితి అనే మెడల్ ఉండాలి. ఈ స్థితి ద్వారా సేవ చేసినట్టయితే సఫలత లభిస్తుంది. ఇక ఇప్పుడు పరమాత్మ అవతరణ యొక్క స్మృతి దినం, మహాశివరాత్రి పావన పర్వం నలువైపులా ధూమ్ధామ్గా జరపాలి. అందరికీ ఇన్ అడ్వాన్స్గా శివ జయంతి సో స్వర్ణిమ యుగ జయంతికి బహుత్ బహుత్ బధాయి ముబారక్. మధుబన్లో బ్రాహ్మణ పరివారం యొక్క చాలా మంచి రిమ్జిమ్ నడుస్తోంది. దేశ విదేశాల నుండి అనేక మంది పిల్లలు తమ మధుబన్ ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయి వెళ్తున్నారు. అచ్చా, అందరికీ ప్రియ స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే రతన్ మోహిని దాదీజీ. ఓం శాంతి.